బైబిల్లో గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో పౌలు గారు మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక, దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అంటారు. మరి ఈరోజు మీరు దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? మీ డబ్బును బట్టా, మీ డిగ్రీని బట్టా, లేదా మీ జాతి, రంగు, భాషను బట్టా, లేక క్రీస్తుని బట్టా మీ అతిశయం? వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? మనందరికీ బైబిల్లో అరిమత్తయి యోసేపు గురించి బాగా తెలుసు. ఇతని గురించి 4 సువార్తలో రాయబడింది. ఇతడు చేసిన పని యేసయ్యకు తన సమాధినివ్వడం. అయితే మీరు ఎప్పుడైనా ఈ అరిమత్తయి యోసేపు జీవితం గురించి ఆలోచించారా? ఈ అరిమత్తయి యోసేపు గురించి మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనంలో ఇతడు ధనవంతుడు అని రాయబడింది. ఆ తర్వాత మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనంలో ఇతడు సన్హెడ్రిన్ అనే యూదుల సభలో ప్రముఖమైన వ్యక్తి అని, లూకా సువార్త 23వ అధ్యాయం 50-51 వచనాల్లో ఇతను యేసయ్యను సంహరించాలి అనే యూదుల ఆలోచనతో ఏకీభవించిన వ్యక్తి అని, చివరగా యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనంలో యేసును రహస్యంగా వెంబడించిన శిష్యుడని రాయబడింది. చూసారా, మొదట ఇతడు ఒక ధనవంతుడు. మనందరికీ తెలుసు యేసయ్య ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశింపుడని. కాబట్టి ఉన్నదంతా అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించమని ఒక యవనస్తుడికి చెప్పడం మనకు తెలుసు. కానీ ఆ యవనస్తుడు మిగిలిన ధనవంతుడు కావడంతో వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఇలా యేసయ్య ధనవంతుల గురించి చెప్పినా సరే ఇతడు యేసయ్యకు తన హృదయంలో చోటిచ్చాడు. ఇక రెండోది, యూదుల సన్హెడ్రిన్ సభ యేసయ్యను చంపాలని కుట్ర పన్నింది. అలాగే యేసయ్యకు అన్యాయంగా శిక్ష పడేలా ఆలోచన చేసింది. కానీ ఇతడు అదే సభలో ఉంటూ యేసయ్యపై వారు చేసిన ఆరోపణలను ఖండించాడు. ఆలోచించండి, రహస్యంగా యేసయ్యను వెంబడిస్తున్న ఇతను వారిని ఖండించడం ఇతనికి ప్రాణానికి, పదవికి ఎంత ప్రమాదమో. ఇక చివరగా ఇతను చేసిన పని పిలాతును యేసయ్య దేహం తనకిమ్మని కోరడం. తెలుసా, ఇది మీరు అనుకున్నంత సులభమైన విషయం కాదు. దీనికోసం ఇతడు తన ధనాన్ని, అధికారాన్ని, పేరు ప్రఖ్యాతులను, అంతెందుకు తన ప్రాణాన్ని కోల్పోవలసి వస్తుంది. ఎందుకంటే ఈ ఒక్క పని వలన ఇతడు క్రీస్తు శిష్యుడని అందరికీ తెలిసిపోతుంది. కానీ క్రీస్తు కోసం వీటన్నిటినీ త్యాగం చేయడానికి ఈ అరిమత్తయి యోసేపు సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం. చూసారా, ఇతడు క్రీస్తునందు ఆయన సిలువ యందు మాత్రం అతిశయించాడు. దీని కొరకు తన ధనం, పదవి, పేరు, ప్రాణం అన్నిటినీ తన ప్రాణంగా ఇచ్చాడు. మరి ఈరోజు మీరు క్రీస్తు కొరకు ఇతని వల్లనే నిలబడగలరా? లేదా తాత్కాలిక విషయాల కోసం నిత్య జీవాన్ని అనుగ్రహించే రాజాదిరాజును నిర్లక్ష్యం చేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. అలాగే జ్ఞాపకం పెట్టుకోండి, మన ప్రభు తనను గనపరిచేవారిని గనపరుస్తాడు, తృణీకరించేవారిని తృణీకరిస్తాడు. అందుకే ప్రభువును గనపరిచే జీవితాలు దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.